బ్రో హాయ్ బ్రో. సో బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చేసింది కదా, ఈ టాప్ 5 లో ఎవరు విన్నర్ అవుతారు అనుకోవచ్చు? ఇమ్మానండి భయ్య. ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి 3 months బ్యాక్ నుంచి చెప్తాను, ఇప్పటికే చెప్తాను అనమాట. ఇమ్మాలని టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవ్వాలని చెప్పి కోరుకుంటాను అనమాట. డైసెక్స్ ప్రేక్షక దేవులు ఎవరైతే ఉన్నారో, సో కమెడియన్ కి టైటిల్ ఎవరు అంటున్నారు కదా భయ్య, కమెడియన్స్ టైటిల్ ఇవ్వని చెప్పారు. ఈ పాయింట్ నేను మాట్లాడతాను అనమాట. ఇంతగా ప్రీవియస్ గా వెళ్ళిన అంటే కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు టేస్ట్ ఇచ్చే గారు కావచ్చు, అవినాష్ గారు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇమ్మాలకి ఈసారి కప్పు ఇవ్వకపోతే ఇక ఏ కమెడియన్ వచ్చినా కూడా కప్పు ఇవ్వడం జరగదు, కొట్టలేడు అని చెప్తాను అనమాట. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట ఇమ్మాలన్న. గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, హౌస్ లో అందరినీ కలుపుకొని 12 మంది ఉన్నప్పుడు అది చేశాడు, 5 మంది ఉన్నప్పుడు అది చేస్తున్నాడు. కలుపుకోే విధానము ఇమ్మాలలో ఉందన్నమాట. అది ఎందుకు జనాలు గుర్తించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇమ్మాలన్న ఓటింగ్స్ కూడా తక్కువ పడ్డాయి, నాకు చూసుకుంటే చాలా బాధాకరము. అంటే ఒక వ్యక్తి గెలిస్తే మన గెలుపుగా చూసుకుంటాము, ఇంకో ఆ వ్యక్తి నవ్విస్తే నవ్వుతాము. అలాంటి వ్యక్తిని మనం గెలిపిపోతే ఇంకెవరిని గెలిపిస్తాను చెప్పు? అలాంటి వ్యక్తిని గెలిపేవాళ్ళని ముందస్తుగా నేను కోరుకుంటాను, మరి తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓట్లేసి గెలిపేయాలని. సో రీతు వచ్చిన తర్వాత గేమ్ అండ్ పవన్ గేమ్ బాగా పడిందని చెప్పి కొంతమంది అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అవును, కొద్దిగా గేమ్ పరంగా కొద్దిగా ముందుకైతే వెళ్తా అన్నాడు. అంటే ప్రీవియస్ చూసుకుంటే కొద్దిగా ఆ ఎమోషనల్ గా కొద్దిగా ఎక్కడో డ్యామేజ్ అయితే అనిపించింది. ఇప్పుడు ఫైన్, మంచిగా ఆడుతున్నాడు, మంచిగా అనిపించింది. సో 100 రోజులుగా బిగ్ బాస్ చూస్తా వస్తున్నాడు కదా, ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం లేదు, అది ఒక ఎమోషన్ అనుకోవచ్చు. ఒక ఎమోషనల్ అంటే బిగ్ బాస్ అన్ని నేర్పిస్తుందని చెప్తారు కదా వాళ్ళు, వేడినోళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు అనమాట. ఎంటర్టైన్మెంటే కాదు బిగ్ బాస్ అనేది, ఎమోషనల్ గా ఆడుకుంటుంది. గేమ్ పరంగా ఒక మైండ్ నాలెడ్జ్ పెంచుతా ఉంది, ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ పరంగా కామెడీ ఇస్తూ ఉంది. ఇఫ్ ఎనీథింగ్ బిగ్ బాస్ మనకు ఒక ఏదో గివప్ అనేది ప్రతిసారి ఇస్తానే ఉంది మనకి. అలాగే సో సంజన గారు టాప్ 5 కి కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అలా ఏమి ఉండదు. ఆ ఇంటెన్షన్ ఆమె పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. టెలివిజన్ లో పెట్టడం అనేది మామూలు విషయమే కాదు. అక్కడ అన్ఫేర్ అయితే జరిగిండదు, కాకపోతే ఆమె కొద్దిగా మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది, మంచిగా ఆడుతుంది అంతే. ఉండాలి కాబట్టి వాళ్ళు అంటూ ఉన్నారు అంతే. ఆర్మీ పవనే విన్నర్ అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఫీల్ అవుతా పోయా, ఇమ్మాలని ఎందుకు గెలిపించుకోలేకపోయామని చెప్పి నేనైతే ఫీల్ అవుతా. నేను పర్టికులర్ నేను ఫీల్ అవుతా. ఆయన గెలిపివద్దు అని చెప్పట్లేదు అనమాట. అంటే నాకు ఒకటే ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోది. ఇఫ్ ఎనీ ఫీల్డ్, నేను ఎన్నోసార్లు చెప్పే విషయము, ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, నాట్ ఓన్లీ జాబ్ ఫీల్డ్, నాట్ ఓన్లీ బిజినెస్, ఎవరికైతే దమ్ము ఉంటుందో, ఎవరైతే దమ్ము ఉంటారో ఆ ఫీల్డ్లో వాళ్ళే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు, వాళ్ళే సక్సెస్గా ఉంటారు. మన సినిమాలు చూసుకుంటే చిరంజీవి గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, క్రికెట్లో చూసుకుంటే సచిన్ ధోని గారి గురించి మంచిగా మాట్లాడుకుంటాం, బిజినెస్ చూసుకుంటే ట్రంప్ గారి గురించి మాట్లాడుకుంటాం. అలాగే బిగ్ బాస్ సీజన్లో ఇంట్లో చూసుకుంటే ఇమ్మాలని నాకు ఎందుకు అలా అనిపించాడు అంటే, గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఒక ఏదైనా గొడవ జరిగినప్పుడు అదే అమ్మ ఇది చెడ్డ ఇది మంచిది అని చెప్పడం కావచ్చు, అంతలా ఆదరించి జనాలు ఆదరించి ఫస్ట్లో ఇమ్మాలని చెప్పి కళ్యాణ్ పడం గారు గెలిపించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఆయన గెలవకూడదని చెప్పట్లేదు, నాకెందుకు అది అన్ఫేర్, ఇది అన్ఫేర్ అనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ లాగా డబ్బులు సూట్ కేసు ఇచ్చి పంపిస్తారు కదా, ఎవరు తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి? ఈయనే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మంచిదని అనుకుంటాను. మరి ఇమ్మాలని విన్నర్ అవ్వాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా నేను. సో టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? పవన్ కళ్యాణ్, ఇమ్మాలన్న ఫస్ట్ విన్నరు, రన్నర్ వచ్చేసి కళ్యాణ్ పడాలి గారు అనుకుంటాను మరి. కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే కొద్దిగా డౌన్ అయితే ఉంది. అదే ఓట్లేని చెప్పి నా తరపున మళ్ళీ నేను నా రిక్వెస్ట్గా ఇమ్మాలకు ఓట్లు వేసుకుంటే మనస్ఫూర్తి కోరుకుంటాను మరి. సో సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ కరెక్ట్ కాదు అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అదేం లేదు భయ్య, కొద్దిగా గేమ్ పరంగా లాస్ట్ ప్లేయర్స్ కూడా డల్ అయ్యింది చూసుకున్నట్లయితే. అయితే మనకు తెలియదే ఉంది చెప్పు, గేమ్ పరంగా కొద్దిగా డల్ అయితే ఉన్నాడు. ఫిజికల్ టాక్స్లో వచ్చేసరికి కొద్దిగా డల్ అయ్యాడు. అది ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఏం కాదు. ఓకే, థ్యాంక్స్ భయ్య. థ్యాంక్ యూ. రన్నర్ కళ్యాణ్, విన్నర్ తనుజ. ఎందుకు ఇమాన్యుల్ కూడా ఉన్నారు కానీ ఆయన థర్డ్ వస్తారు? సో ఇమాన్యుల్ గేమ్ ఎలా బాగుంటది, ఆయనది కూడా కామెడీగా ఎంటర్టైన్ చేస్తాడు, మంచిగా బాగుంటుంది. అంటే చాలా మంది ఇమాన్యుల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదు అని అంటున్నారు కామెడీ పరంగా. సో మీరే ఎవరైనా సీరియస్ అయితే అప్పుడే జోక్ చేస్తాడు ఆయన, అందుకని ఆయన ఉండాల్సింది ఖచ్చితంగా. బాగుంది. అంటే ఈసారి కూడా ఒక కమెడియన్ కి కప్పు రాదంటారు? రాదు అని నా ఉద్దేశం. ఎందుకు రాదు? జనాలు ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని చేస్తారు, అది జనాలు ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా తనూజ కోసం గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నో అసలు కాదండి, జస్ట్ ఆమెకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ ఆమె కోసమే గేమ్ ఆడట్లేదు. సో బిగ్ బాస్ అయిపోతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, ఈ రోజు టైం పాస్ కాదు ఇంకా. సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? తనుజ. తనుజానా?
జెన్యున్ గా అనిపిస్తాడు అండ్ కామనర్ అండ్ ఆర్మీ నుంచి వచ్చాడు. సో నా సపోర్ట్ అయితే కళ్యాణ్ పడాలకి ఉంటుంది. కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు, తనుజ కోసం గేమ్ ఆడుతున్నాడు. అట్లేం లేదు, ఆయన జెన్యున్ గానే ఆడుతున్నాడు. రీతు అండ్ పవన్ తోటి పోల్చుకుంటే అయితే వాళ్ళు చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ ఇంకా తనుజ బాండింగ్? చాలా ప్యూర్ అనిపిస్తుంది. అంత వేస్ట్ బాండ్ అయితే కాదు, వాళ్ళిద్దరు చాలా ప్యూర్ బాండింగ్ అని అనిపిస్తుంది. అంటే ఆ ఇంటర్నెట్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మాయిలు అందరూ కూడా కళ్యాణ్ తనుజకి ఇచ్చే రెస్పెక్ట్ ని ఎక్కువ ఇష్టపడతారు. ఆవిడ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటే కిందికి కూర్చుని ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగా అనిపించింది నాకు కూడా ఆ సీన్ అయితే. సో రీతు వెళ్ళిపోయిన తర్వాత డిమాండ్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బెటర్ గా ఆడుతున్నాడు రీతు వెళ్ళిపోయిన తర్వాత అయితే. రీతు వల్లనే డిమాండ్ పవన్ గేమ్ ఖరాబ్ అయిందంట. అవును, 100% అయితే సో బిగ్ బాస్ డౌటే లేదు. సో బిగ్ బాస్ అయిపోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. రోజు దాంతో చాలా టైం పాస్ అవుతుండే మాకు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కామనర్స్ లో నా సపోర్ట్ అయితే 100% కళ్యాణ్కే ఉంటుంది. డెమోన్ అయితే మొత్తం రీతు వెనకాల తిరగడానికి సరిపోయింది. కళ్యాణ్ గేమ్స్ ఆడుతూ బాండింగ్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు మొత్తం సీజన్ మొత్తంలో. డెమోన్ ఇప్పుడు రీతు వెళ్ళిపోయినాక ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు, అది లాస్ట్ మూమెంట్ లో. ఐ థింక్ దట్స్ నాట్ కరెక్ట్. చేశాడు, బట్ డెమోన్ ఎక్కువ రిలేషన్షిప్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు గేమ్ కన్నా అనిపించింది. సో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు మీ పరంగా? నా పరంగా అయితే కళ్యాణ్ విన్నర్ అనుకుంటున్నా, తనుజ రన్నర్ అనుకుంటున్నా. ఇమాన్యుయల్ ఎందుకు కాదు? ఇమాన్యుయల్ ఎందుకు కాదు అంటే నాకు టాప్ లో అయితే వాళ్ళిద్దరే అనిపిస్తున్నారు. ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడారు. ఇమాన్యుయల్ ముందు నుంచే ఆయన కామెడీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అది ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అయింది అంతే. అవును, రీజన్ ఏం లేదు, ఇమాన్యుయల్ కన్నా బెటర్ పర్సన్స్ ఉన్నారు ఇంట్లో అంతే. దట్స్ ఇట్. సో ఈసారి కూడా కమెడియన్ కి కప్పు లేదంటారా? లేదనే అనుకుంటున్నా, బికాస్ కామనర్ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి. ఆర్మీ ట్యాగ్ యూజ్ చేయడం అన్నది ఏం లేదు, ఆయన ఉండడమే జెన్యున్ గా మంచిగా ఆడుతున్నాడు స్టార్టింగ్ నుంచి అయినా. సో నాకు కళ్యాణ్ స్టార్టింగ్ లో లేకపోయినా మిడిల్ లో చాలా పికప్ అయ్యిండు కళ్యాణ్. సో ఇప్పటికైతే కళ్యాణ్ అనిపిస్తుంది లేదనిపిస్తుంది, బికాస్ కళ్యాణ్ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. కళ్యాణ్ కి ఫస్ట్, తనుజాకి సెకండ్, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డెమాన్ పవన్ అండ్ ఫిఫ్త్ సంజన. లేదు అనుకోలేదు, ఎందుకంటే నేను ఇదే అనుకున్నాను, వాళ్ళే ఉన్నారు టాప్ 5. ఉండరు అనుకున్నాము, బట్ లాస్ట్ దాకా ఆమె కూడా కొంచెం జెన్యున్ గానే ఉంది, కానీ మధ్య మధ్యలో టంగ్ స్లిప్ అయింది అంతే. టాప్ 5 లోనా ఇమాన్యుయల్ అనుకుంటాను, ఎందుకంటే తనుజ గెలిచేది చెప్పలేము, కళ్యాణ్ గెలిచేది చెప్పలేము, కానీ ఇమాన్యుయల్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే నాగార్జున గారు లాస్ట్ వీక్ అడిగినప్పుడు మీ ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారో అడిగినప్పుడు ఎవరిది జెన్యూన్ అనిపించింది? నాకు డెమాన్ పవన్ అనిపించింది, ఎందుకంటే ఆయన నిజం చెప్పిండు ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుంటా అని. ముందు సీజన్స్ లో వాళ్ళు కూడా చాలా సార్లు నేను అనాథాశ్రమంకి ఇస్తా, లేకపోతే వేరే వేరే దగ్గర ఖర్చు పెడతా, సోషల్ సర్వీస్ చేస్తా అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు చేయలేదు. వీళ్ళు కూడా అట్లనే చెప్పి సింపతి కొట్టేయాలనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వదని అందరికీ తెలుసు. అవును చెప్పాడు, కానీ అది కొంచెం జెన్యూన్ గా అనిపించింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వేరే వాళ్ళు అడిగారు నన్ను అట్లా చెయ్యమని, కానీ నేను చేయలేకపోయినా, ఛాన్స్ వస్తే చేస్తా అన్నాడు కాబట్టి అది కొంచెం జెన్యూన్ గా అనిపించింది. కానీ డెమాన్ పవన్ నిజం చెప్పాడు అనిపించింది, నా ఫ్యామిలీకి నేను ఖర్చు చేసుకుంటా అని చెప్పాడు క్లియర్. ఇమాన్యుయల్ కూడా అదే చెప్పాడు, కానీ నాకు ఎందుకో డెమాన్ పవన్ యాజ్ ఎ కామనర్ గా ఆయన నిజం చెప్పాడు అనిపించింది అంతే.